హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజివుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మంచు మనోజ్, నారా రోహిత్ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం మా కొలీగ్ మ్యారేజ్ నిమిత్తం ఢిల్లీ వచ్చానండి. అందుకని ఈ మూవీ రివ్యూ కొంచెం లేట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఢిల్లీలో ఈ మూవీ చాలా తక్కువ థియేటర్స్లో ఇచ్చాడన్నమాట. వెతికి మరీ చూసి రివ్యూ ఇస్తున్నాను. ఈ మూవీలో ఈ ముగ్గురితో పాటు అదితి శంకర్, దివ్య పెళ్ళై, ఆనంది, జయసుధ, శరత్ లోహితస్వ, అజయ్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి నాంది మరియు ఉగ్రం మూవీస్ తీసిన విజయ్ కనకమేడలండి. ఓవరాల్గా ఈ భైరవం మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే అంతగా ఎక్కలేదండి. వస్తే తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన గరుడన్ మూవీని తెలుగులో రీమేక్ చేశారండి. కాకపోతే తెలుగులోకి వచ్చేపాటికి కొంచెం చిన్నపాటి చేంజెస్ చేసి రిలీజ్ చేశారనమాట. మరి మీకు ఈ భైరవం మూవీ నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీ విషయానికి వస్తే ముగ్గురు ప్రాణ స్నేహితుల మధ్యలో జరిగేటటువంటి ఒక కథ అన్నమాట ఇది. అంతేకాకుండా ఊరి ఆలయ భూముల్ని ఒక మినిస్టర్ కొట్టేద్దామని చూస్తాడు. మరి దేవుడి భూములను కొట్టేయకుండా ఈ ముగ్గురు స్నేహితులు ఎలా అడ్డుపడ్డారన్నదే సినిమా స్టోరీ అనమాట. చూడటానికి స్టోరీ అయితే బాగుంది కానివ్వండి, దానికి తెలుగుకి తగ్గట్టు మార్చే ఉద్దేశంతో అనవసరమైనటువంటి అక్కర్లేని హంగులు ఆర్భాటాలు జోడించాడనమాట డైరెక్టర్ విజయ్ కనకమేడల. అవి మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా తమిళ మూవీని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేసి తీసుంటే మాత్రం మూవీ కాస్త కూస్త బాగుండేదేమో అనిపించింది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకైతే ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా బాగా నచ్చిందంటే బెల్లంకొండ శ్రీనివాస్ అండి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో తన పూనకాల సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది మూవీకే హైలైట్. ఓవరాల్గా ఈ సినిమాకు ఉన్నటువంటి మేజర్ హైలైట్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ అన్నమాట. కొంచెం గాంభీర్యం అట్లాగే రాయల్టీ ఉన్న క్యారెక్టర్ నారా రోహిత్ గారు చేశారండి. నారా రోహిత్ గారు కూడా తన క్యారెక్టర్ న్యాయం చేశారు. అట్లాగే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మంచు మనోజ్ గారు నటించారండి. ఓవరాల్గా మంచు మనోజ్ గారు కూడా ఈ క్యారెక్టర్కి న్యాయం చేశారు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ గారిని స్క్రీన్ మీద చూసాము. ఇది ఆయనకి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కానండి, మూవీ రిజల్ట్ దెబ్బ కొట్టేయటం ఆయనకి మైనస్ అయింది. కనీసం ముందు వచ్చే మిరాయి సినిమా అయినా సరే ఆయనకి హిట్ ఇచ్చి ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ పాటలు అయితే అనుకున్నంత క్యాచీగా అయితే ఏం లేవండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్వాలేదు. చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి ఒక 20 మినిట్స్ దాకా కోసేసిన పెద్ద నష్టం ఏం లేదనిపించింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనవసరమైనటువంటి హంగు ఆర్భటాలు చేశారని చెప్పారు చూడండి. అక్కడ ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. మరీ ముఖ్యంగా ముగ్గురు హీరోలకి విపరీతమైనటువంటి ఓవర్ ఎలివేషన్స్ బాగా చిరాకు తెప్పించేలాగా ఉన్నాయి. అక్కడ ఎడిటింగ్ ఇంకొంచెం సమర్థవంతంగా పని చేసుంటే బాగుండేది అనిపించింది. హరి కే వేదాంతం గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. విలేజ్ లొకేషన్స్ని చాలా అందంగా స్క్రీన్ మీద చూపించారండి. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఇక దర్శకుడు విజయ్ కనకమేడల్ గారి విషయానికి వస్తే ఆయన ఈ సినిమాకి ముందు 2 సినిమాలు తీశారన్నమాట. నాంది మరియు ఉగ్రం 2 కూడా మంచి హిట్లు అనమాట. మరి ఈ సినిమా హిట్ కొడతాడని చెప్పేసి అనుకున్నాను కానివ్వండి, తమిళ మూవీని తెలుగులో తీసుకొచ్చి చెడగొట్టేట కంటే కూడా ఆయన సొంతంగా కథ రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా విజయ్ కనకమేడల గారు ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే విషయంలో కరెక్ట్గా వర్క్ చేయలేదేమో అనిపించింది. స్క్రీన్ ప్లే కనుక పర్ఫెక్ట్గా కుదురుంటే ఈ మూవీ కూడా ఆయన హిట్ సినిమాల లిస్టులో చేరిపోయేది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి కేవలం 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి.